హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పాల్తేరులో టీడీపీ నేతల మధ్య గొడవ జరిగింది. అది కాస్త ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఏంటి వివాదానికి కారణం? అనుకు హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పాల్తేరు గ్రామంలో టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ఈ వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న రెండు గ్రూపులకు సంబంధించిన ఫోటోలను ఒక ఫ్లెక్సీ మీద ఒక వర్గం వారు ముద్రించారు. అయితే వ్యతిరేక వర్గం వారు ఆ ఫ్లెక్సీలో ఉన్న ఫోటోలను తొలగించాలని చెప్పి మొదట ఎవరైతే ఫోటోలు ఏర్పాటు చేశారో ఆ వర్గం మరి వినిపించుకోకుండా ఆ ఫోటోలను ఆ ఫ్లెక్సీలోని యథావిధిగా ఉంచడంతో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో వారి తలలకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. గాయాలైన వారందరినీ కూడా తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం రోజునే టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలు బయటపడడం పట్ల పాల్తేరు గ్రామానికి చెందిన ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వారు రాళ్లతోని కర్రలతోని కొట్టుకోవడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు తీసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారి మీద కేసు నమోదు చేసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా నూతన సంవత్సరం రోజునే అదే టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలు బయటపడడం మళ్ళీ రానున్న రోజుల్లో ఈ వివాదం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఒక ఆందోళన అయితే గ్రామస్తుల్లోని కనిపిస్తుంది. అనుప్రియ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.